ఈ రోజు ఇంటింటి రామాయణం సీరియల్ ఎపిసోడ్ లో ఆరాధ్య వాళ్ళ నాన్నమ్మ తాతయ్యల దగ్గర కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటుంది. తెలుగులో రైమ్స్ చెప్తూ ఉంటుంది. వాళ్ళ తాతయ్య అయితే కాన్వెంట్ లో చదువుతూ కూడా తెలుగు రైమ్స్ చక్కగా చెప్తున్నావని మెచ్చుకోవడంతో మన తెలుగుని మర్చిపోకూడదని అమ్మే నాకు నేర్పించింది తాతయ్య అని పాప చెప్తూ ఉంటుంది. అంతలో బామ్మ కూడా వచ్చి అక్కడ కూర్చుంటుంది. అక్కడికి అక్షయ్ వచ్చి ఆఫీస్ కి బయలుదేరుతున్నానమ్మా, వెళ్ళొస్తానని వాళ్ళ అమ్మా నాన్నకు చెప్తూ ఉంటాడు. అంతలో అవని ఉండండి, నేను గుడికి వెళ్ళాలి, నన్ను గుడి దగ్గర పాపని స్కూల్ దగ్గర దించమని అడుగుతుంది. అక్షయ్ మాత్రము ఆఫీస్ కి టైం అవుతుంది, తీసుకెళ్లలేనని చెప్తూ ఉంటాడు. అక్షయ్ వాళ్ళ నాన్న అయితే ఆఫీస్ పనుల్లో పడి ఇంటిని మర్చిపోకూడదని చెప్తూ ఉంటాడు. ఇంటి పనులు చేస్తూ ఆఫీస్ కి టైంకి వెళ్ళకపోతే ఎలా నాన్న, పంక్చువాలిటీ ముఖ్యం కదా అని అతనైతే చెప్తూ ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మ అయితే వెళ్లే దారే కదా, తీసుకెళ్లి దింపేయరా అని చెప్పడంతో సరే తప్పుతుందా, రండి తీసుకెళ్తాను అని అక్షయ్ అంటూ ఉంటాడు. కమల్ అయితే పాపకి క్యారియర్ మర్చిపోయావు వదినా అని క్యారియర్ తీసుకొచ్చి ఆరాధ్య చేతికి ఇస్తాడు. అక్షయ్ వాళ్ళ నాన్న అయితే నువ్వు బిజినెస్ లో బిజీగా ఉన్నావు, శ్రీకర్ ఏమో లాయర్ గా వాడి పనుల్లో వాడు బిజీగా ఉన్నాడు, వీడేమో ఇంట్లో కూరగాయలు తేవడము మొక్కలకు నీళ్లు పోయడం లాంటి టైం పాస్ పనులు చేస్తున్నాడు, వీడిని కూడా ఆఫీస్కి తీసుకెళ్లి ఏదో ఒక పని చెప్పొచ్చు కదా అని కమల్ని ఉద్దేశించి అడుగుతాడు. వాడికే ఇంట్రెస్ట్ లేకపోతే నేనేం చేయను నాన్న అని అక్షయ్ అంటూ ఉంటాడు. కమల్ మాత్రం ఇప్పుడే నాకు సంపాదించాలని లేదు నాన్న అంటూ ఉంటే అవని మాత్రము అప్పుడే అంత తొందర ఏముందిలే మామయ్య, నిదానంగా తెలుసుకుంటాడు అని చెప్తూ ఉంటుంది. తర్వాత అక్షయ్ అయితే అవనిని పాపని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. చక్రధర వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లిళ్ళ పేరయ్య వచ్చి చక్రధర కూతురు పల్లవికి పెళ్లి సంబంధాలు తీసుకొస్తాడు. వాళ్ళ నాన్న చూస్తూ ఉంటాడు. అంతలో పల్లవి కూడా రావడంతో ఆల్బమ్ అయితే పల్లవి చేతికిచ్చి చూడమంటారు. తను ఫొటోస్ చూస్తూ ఉంటే పెళ్లిళ్ళ పేరయ్య వివరాలు చెప్పబోతూ ఉంటే అవసరం లేదు, నాకు నచ్చకుండా మీరు వివరాలు చెప్పినా వేస్ట్ అని తను అంటూ ఉంటుంది. తర్వాత ఫోటోలన్నీ తిప్పి తిప్పి చూసి ఏది నచ్చలేదని చెప్పి అతన్ని పంపించేస్తుంది. పల్లవి వాళ్ళమ్మ అయితే ఏదో ఒక వంక పెట్టి సంబంధాలన్నీ చెరగొడుతున్నావు, అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదని అడుగుతూ ఉంటుంది. నాకు నేను చేసుకోవాలనిపించినప్పుడు చెప్తాను, అప్పుడు చెయ్యండి అని పల్లవి అనడంతో మాకు కూడా నచ్చే సంబంధం చేసుకో, నేను మా ఇంట్లో వాళ్ళకి నచ్చకుండా చేసుకోవడం వల్ల నేను మా ఇంట్లో వాళ్ళకి దూరం అయిపోయాను, అయినా మీ నాన్నగారి గారాపం వల్ల నువ్వు ఇలా తయారవుతున్నావని తను బాధపడుతూ పల్లవిని తిడుతూ ఉంటుంది. చక్రధర్ అయితే చూడు రాజేశ్వరి, మనిద్దరం ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నాము, ఇప్పుడు మన కూతురు కూడా తను ఇష్టపడిన వాడినే పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని అడుగుతూ ఉంటాడు. అక్షయ్ పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి అవనిని గుడి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. అవని తన భర్తతో ఇలా చెప్తూ ఉంటుంది, మీరు బిజినెస్ లో ఎంత బిజీగా ఉన్నా కొద్దిసేపు పాపతో టైం స్పెండ్ చేయండి, మిమ్మల్ని అయితే నేను అర్థం చేసుకోగలను కానీ పాప అయితే అర్థం చేసుకోలేదు కదా, ఈ రోజు మీరు పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేసినందుకు ఎంత సంతోషపడిపోయిందో తెలుసా అని చెప్తూ ఉంటే అతను మాత్రము బిజినెస్ లో ఏ మాత్రం అశ్రద్ధ చేసినా వెనకబడిపోతాము, ఈ పోటీ ప్రపంచంలో అందరితో పోటీ పడాలంటే బిజినెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చెయ్యక తప్పదని అతను చెప్తూ ఉంటాడు. తర్వాత అవని వాళ్ళ మామయ్యకి మాటిస్తుంది, 2 కుటుంబాలు కలవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను మామయ్య అని అంటే వాళ్ళ మామయ్య కూడా సరే అనడంతో తన ప్రయత్నం తను మొదలు పెట్టడానికి గుడికి వెళ్లి తన ప్రయత్నం ఫలించాలని దేవుణ్ణి కోరుకోవడానికి గుడికి బయలుదేరుతుంది. తర్వాత అక్షయ్ గుడి దగ్గర దింపేసి తను వెళ్లిపోతాడు. అవని గుడి లోపలికి వెళ్లి తన మరిది శ్రీకర్కి చక్రధర కూతురు పల్లవికి పెళ్లి జరగాలని కోరుకుంటుంది. అనుకోకుండా గుడిలో పల్లవి వాళ్ళమ్మ అంటే చక్రధర వాళ్ళ భార్య కనిపించడంతో అవని సంతోషంతో తనతో మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత ఒకరినొకరు పలకరించుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. మా అమ్మ అన్నయ్య వదిన అందరూ బాగున్నారా అని చక్రధర భార్య పార్వతి అడుగుతూ ఉంటుంది. బాగున్నారంటే బాగున్నారు పిన్ని, కానీ మీరు లేని లోటు మాత్రం మావయ్య గారిలో బామ్మగారిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది, తలుచుకుని బాధపడని రోజు లేదు అని చెప్పడంతో పార్వతి అయితే నేను ప్రేమించిన మనిషికి దగ్గరవుతున్నాను అనుకున్నానే కానీ నన్ను ప్రేమించే వాళ్లకు దూరమైపోతున్నాను అని తెలుసుకునేటప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది, పుట్టింటికి దూరమైపోయాను అన్న బాధ ఒకవైపు, నేను కట్టుకున్న వాడి చేతిలో బందీ అయిపోయాను అన్న బాధ మరోవైపు, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను అని చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. అవని అయితే యాక్సిడెంట్ గురించి చెప్తూ చక్రధర బాబాయి మా ఆయన మీద దాడి చేయించాడు పిన్ని, చిన్న గాయాలు కాబట్టి సరిపోయింది, లేదంటే పెద్ద ప్రమాదం ఏమైనా జరిగి ఉంటే ఏమై ఉండేది అని చెప్తూ ఉండడంతో పార్వతి ఆశ్చర్యపోతుంది. నా పుట్టింటి వాళ్ల మీద ద్వేషం ఉందని తెలుసు కానీ ఇలా చేస్తున్నాడని నాకు నిజంగా తెలియదవని అని తను కూడా బాధపడుతూ ఉంటుంది.
అవని అయితే విడిపోయిన మన రెండు కుటుంబాలు కలవడానికి ఒకటే మార్గం ఉంది పిన్ని. అదేంటంటే మా మరిది శ్రీకర్కి పల్లవికి పెళ్లి చేస్తే రెండు కుటుంబాలు కలుస్తాయి కదా అని చెప్పడంతో పార్వతి అయితే సంతోషపడిపోతుంది. ఈ ఆలోచన నాకు రాలేదేంటి అని బాధపడుతుంది. అవని ఇంటికి వెళ్లిన తర్వాత వాళ్ళ అత్తా మామయ్యలతో బామ్మతో చర్చిస్తుంది. శ్రీకర్కి పల్లవికి పెళ్లి చేస్తే రెండు కుటుంబాలు ఒకటవుతాయి కదా అని చెప్పడంతో మాకు రాని ఆలోచన నీకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని వాళ్ళు కూడా మెచ్చుకుంటారు. నా కూతురు పెళ్లికి ఒప్పుకుంది అంటే నా అల్లుణ్ణి కూడా ఒప్పిచ్చేస్తుంది అని బామ్మ అయితే సంతోషపడుతుంది. పెళ్లి విషయం శ్రీకర్తో చెప్పడంతో శ్రీకర్ కూడా ఆశ్చర్యపోతాడు. అక్షయ్ మాత్రం ఏం మాట్లాడకుండా ఉండడంతో వాళ్ళ నాన్న అడుగుతాడు, మేమంతా పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వేమీ మాట్లాడడం లేదు ఏంది అని అడగడంతో, నాకు 1% కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. మన మీద అతను ఎంత శత్రుత్వం పెంచుకుని ఉన్నాడో మీకు తెలీదా? తెలిసి కాటేసే పామును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారా అని అడుగుతూ ఉంటాడు. ఇదే అదనుగా భావించిన శ్రీకర్ అయితే అన్నయ్య అభిప్రాయమే నా అభిప్రాయం నాన్న అని చెప్తాడు. అవని అయితే ఖచ్చితంగా పెళ్లి చేసుకోమని నిన్ను ఎవరూ బలవంతం పెట్టడం లేదు, కానీ మీ అత్తయ్య గురించి కూడా ఆలోచించాలి కదా. ఈ రెండు కుటుంబాలు శత్రుత్వం లేకుండా పరిష్కరించడానికి ఇదొక్కటే మార్గం అనిపిస్తుంది అని అవని చెప్తూ ఉంటుంది. శ్రీకర్ బాగా ఆలోచించి, సరే మీ అందరికి ఇష్టమైతే నాకు ఇష్టమే అని చెప్తాడు. రేపు శ్రీకర్ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి పెళ్లి విషయం మాట్లాడదామని అవని చెప్పడంతో అక్షయ్ మాత్రం నేను ఆ ఇంటికి రాను, కావాలంటే నువ్వు వెళ్లి మాట్లాడుకో అని చెప్తాడు. శ్రీకర్ తను ప్రేమించిన అమ్మాయిని కలిసి తనకి బర్త్డే విషెస్ చెప్పిన తర్వాత తనకి గోల్డ్ రింగ్ ని ప్రజెంట్ చేస్తాడు. తర్వాత తన పెళ్లి విషయం చెప్తాడు. ఇంట్లో వాళ్ళు మా మామయ్య కూతుర్ని పెళ్లి చేసుకోమని చెప్తున్నారు, నేను కూడా సరే అన్నాను అని చెప్పడంతో తనైతే శ్రీకర్ చంప పగలగొట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునే పని అయితే నన్నెందుకు ప్రేమించావని అడుగుతుంది. తర్వాత శ్రీకర్ ఇలా చెప్తూ ఉంటాడు, మా మామయ్యకి అసలు మేమంటేనే నచ్చదు, అలాంటిది తన కూతుర్ని నాకిచ్చి ఎలా పెళ్లి చేస్తాడు, అందుకే మా ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని ఎలాగో మా మామయ్య ఒప్పుకోడని నాకు తెలుసు కాబట్టి పెళ్లికి ఒప్పుకున్నానని చెప్తాడు. ఒకవేళ మీ మామయ్య పెళ్లికి ఒప్పుకుంటే అప్పుడేం చేస్తావు అని ఆ అమ్మాయి అడుగుతూ ఉంటుంది. శ్రీకర్ వాళ్ళమ్మ శ్రీకర్ చేతికి స్వీట్ బాక్స్ అందిస్తూ, మీ అన్నయ్య వదినలు మీ మామయ్యతో మాట్లాడడానికి వెళ్లారు, వాళ్ళు వచ్చిన తర్వాత తీపి కబురు చెప్పగానే స్వీట్ ని మీ వదినకు తినిపించు అని అందిస్తూ ఉంటుంది. అంతలో అక్షయ్ అవని ఇంట్లోకొస్తారు. ఏమైంది, ఒప్పుకున్నారా, ఏం మాట్లాడారు అని ఇంట్లో వాళ్ళందరూ ఆతృతగా అడుగుతూ ఉంటారు.